ఒక ఎద్దు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. శివుడి ఆలయంలో కాకులు కనిపించవు. కొండల మధ్య దాగి ఉన్న ఈ దేవాలయం వెనుక వేల ఏళ్ల రహస్యాలు ఉన్నాయి. ఈ రోజు మనం దర్శించుకోబోతున్నది ఆ అద్భుతమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం అండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుణ టెంపో వ్లాగ్స్. ఈ రోజు మనం పార్టీని తీసుకొని ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రసిద్ధి కలిగిన క్షేత్రాల్లో ఒకటైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చామండి. ఈ పవిత్ర క్షేత్రం అందమైన కొండల మధ్య ప్రకృతి ఒడిలో ఉండడం వల్ల చూడగానే మనసుకు ప్రశాంతత కలుగుతుందండి. ఈ పవిత్రమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బలగానపల్లి మండలం పరిధిలోని యాగంటి గ్రామంలో అయితే ఉందండి. అంతేకాకుండా ఈ యాగంటి క్షేత్రానికి మనం పట్టణాల నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే బలగానపల్లి నుంచి యాగంటికి సుమారు 15 కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి. అలానే నంద్యాల పట్టణం నుంచి అయితే సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు నుంచి అయితే 90 కిలోమీటర్లు ఉంటుంది. కడప నుంచి 85 కిలోమీటర్లు అయితే యాగంటి క్షేత్రం అయితే వస్తుందండి. భక్తులు ఎవరైనా బలగానపల్లి నుంచి అయితే బస్సులు, ఆటోలు మరియు ప్రైవేట్ వాహనాలు సులభంగా అందుబాటులో ఉంటాయండి. ఇక ఆలయ దర్శనం టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుందండి. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే భక్తులకి దర్శనం అయితే ఉంటుంది. యాగంటి చరిత్ర విషయానికి వస్తే యాగంటి ఆలయం దాదాపు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుకారాయల కాలంలో అభివృద్ధి చెందింది. తరువాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. అలానే మొదట ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రయత్నించారట. కానీ విగ్రహం బొటని వేలికి చిన్న లోపం ఉండటంతో ఆ ప్రతిష్ఠ ఆగిపోయిందండి. అప్పుడు పరమశివుడు కలలో దర్శనమిచ్చి ఇక్కడ తనను ఉమామహేశ్వరుడిగా ప్రతిష్ఠించాలని ఆదేశం ఇచ్చాడని స్థల పురాణం చెప్తుందండి. అందుకే ఇక్కడ శివపార్వతులు ఒకే శిలలో దర్శనమిస్తారండి. ఇక్కడ ఇంకొక విషయానికి వచ్చేసరికి మనకి యాగంటి కోనేరు విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ఆలయం ముందు ఉన్న పవిత్ర కోనేరు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ అండి. ఈ కోనేరులోని నీరు కొండల లోపల నుంచి సహజంగా వస్తూనే ఉంటుంది. సంవత్సరం అంతా ఈ నీరైతే ఎండిపోదండి. భక్తులు ఈ పవిత్ర జలంతో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని నమ్ముతారు చాలా వరకు. ఫ్రెండ్స్, నేను యాగంటి క్షేత్రానికి వచ్చిన సమయంలో కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువగానే ఉందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఆనందంగా ఈ పవిత్ర కోనేరులో స్నానం చేస్తున్నారు. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా ఈ చల్లటి నీటిలో మునిగి స్నానం చేస్తూ భక్తులు ఎంతో ఉత్సాహంగా అయితే పిల్లలతో పాటు కనిపించారండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కొండలు, గుహల గురించి తెలుసుకునే విషయానికి వస్తే యాగంటి చుట్టూ భారీ రాతి కొండలు ప్రకృతి అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ ప్రధాన గృహలు అగస్త్య గృహ, వెంకటేశ్వర గృహ, అలానే బ్రహ్మం గారి గృహ, ఈ 3 గృహలైతే మనకి ఇక్కడ ఉంటాయండి. ఒకటి అగస్త్య గృహ గురించి అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లు చెప్తారండి. అదే విధంగా వెంకటేశ్వర స్వామి గృహ విషయానికి వస్తే మొదట వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని భావించిన ప్రదేశంగా చెప్తారు. మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ విషయానికి వస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ధ్యానం చేశారని భక్తులు విశ్వసిస్తారు. ఈ గృహలో వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతమైన ఆధ్యాత్మికత అనుభూతి కలుగుతుందండి. ప్రధానంగా ఈ ఆలయంతో పాటు ఇక్కడ అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయండి. వాటిలో శ్రీ వీరభద్ర స్వామి గుడి, అలానే శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ మండపం, నంది మండపం, ఇతర శైవ దేవతల సన్నిధులు, ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందండి. భక్తులు అన్నిటినీ దర్శించుకొని పూజలు అయితే నిర్వహిస్తారు. ఇక యాగంటి ప్రత్యేకతల విషయానికి వచ్చేసరికి మెయిన్ గా శివుడు, పార్వతి ఒకే శిలలో దర్శనమిస్తారండి. రెండవది పెరుగుతున్న బసవన్న. మూడవది ఎప్పుడు నీటితో నిండే పవిత్ర కోనేరండి. నాలుగవది కొండల మధ్య ప్రకృతి సౌందర్యం బాగా ఎంతో మనసుకి ప్రశాంతత అయితే ఇస్తుందండి. ప్రశాంతమైన గృహలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంతే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చేసరికి కాకులు ఈ ప్రాంతంలో కనిపించవని స్థానికుల విశ్వాసం. దీనికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు అంతరాయం కలిగించిన కాకులను శపించాడని చెప్తారండి. ఆ తపస్సుకి అంతరాయం కలిగించిన కాకులను శపించడంతో ఈ యాగంటి క్షేత్రానికి వచ్చిన భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా కాకులు అనేది ఇక్కడ ఈ క్షేత్రం దగ్గర కనిపించలేదని చెప్పారండి. నేను కూడా ఇప్పటికి నా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎన్నోసార్లు ఈ యాగంటి క్షేత్రానికి అయితే వచ్చానండి. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కోతులు అయితే ఉంటాయండి, కాకులు అయితే నేను కూడా చూడలేదండి. ఫ్రెండ్స్, యాగంటి అంటే చాలా మందికి అర్థమయ్యేది యాగంటి బసవయ్య గురించి అండి. యాగంటి అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది కూడా
పెరుగుతున్న నంది యాగంటి బసవయ్య. ఇక్కడ ఉన్న నంది విగ్రహం కొన్ని దశాబ్దాలుగా కొద్దిగా పెరుగుతుందని చెప్తారండి. ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. కానీ ఇప్పుడు నంది పెద్దదవడంతో ఆ మార్గం మూసివేశారండి. అంతేకాకుండా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో యుగాంతంలో ఈ బసవయ్య లేచి రంకి వేస్తాడని చెప్పినట్లుగా భక్తులు విశ్వాసం అండి. ఇప్పుడు కూడా పురాణాలలో అలానే కాలజ్ఞానంలో కూడా ఈ విషయం గురించి క్లారిటీగా వివరించబడింది. ఇంకొక విషయం ఏమిటంటే భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ పరిశీలనలో కూడా ఈ నంది విగ్రహం పరిమాణంలో స్వల్ప మార్పులు ఉన్నాయని చెప్పబడిందండి. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ స్పష్టమైన శాస్త్రీయ కారణం నిర్ధారణ కాలేదు. అందుకే భక్తులు దీనిని శివుని మహిమగా భావిస్తారండి. ఏ సైంటిఫిక్ రీజన్ తెలియకుండా ఉన్న ఈ యాగంటి బసవయ్య గురించి మరో గొప్ప విశ్వాసం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో, అందులో కలియుగం చివరిలో యాగంటి బసవయ్య లేచి రంకి వేస్తాడు అని చెప్పినట్లు భక్తులు నమ్మకం. అందుకే ఈ నంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారండి. ఇంకొక స్థానిక కథనం ప్రకారం ఈ నంది కేవలం రాత్రి విగ్రహం కాదు, పరమశివుడి జీవశక్తికి ప్రతీక అని చెప్తారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు బసవయ్యను దర్శించి తమ కోరికలు నెరవేర్చుకుంటారండి. బసవయ్య ముందు నిలబడి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కష్టాలు తొలగి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఫ్రెండ్స్, యాగంటికి వస్తే కేవలం స్వామివారినే కాదు, అంతకంతకు పెరుగుతున్న బసవయ్యను కూడా దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఫ్రెండ్స్, యాగంటి అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదండి. ప్రకృతి, భక్తి, చరిత్ర, అద్భుతాలు అన్ని కలిసిన ఒక దివ్య క్షేత్రం. మా పార్టీతో కలిసి ఈ పవిత్ర దర్శనాన్ని చేయడం అయితే నిజంగా ఎంతో ఆనందంగా అయితే అనిపించిందండి. మీరు కూడా ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి యాగంటికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మన ట్రావెల్స్ వీడియోస్ కోసం, అలానే హిస్టారికల్ ప్లేసెస్ కోసం, టూరిజం ప్లేసెస్ కోసం, అలానే మన టెంపుల్ విజిట్స్ సంబంధించి ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో గుణ టెంపుల్ బ్లాగ్స్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.